గత 4 సంవత్సరాలుగా కూడా మేము ఒక ప్రచారాన్ని చేస్తున్నాం. చాలా వరకు మీ అందరి సోషల్ మీడియాలో కానీ లేకపోతే ఇతర గ్రూపుల్లో కానీ మీ అందరూ కూడా చూసే ఉంటారు. శబరిమల సన్నిధానం వావరు అంశం ఎరుమేలిపేట. అవును కదా, చాలా మందికి ఈ రోజున దగ్గరికి రీచ్ అవుతున్నటువంటి అంశం ఈ యొక్క అంశం. ఎందుకంటే మా రాధాకృష్ణ స్వామి ఇస్తూనే ఒక మాట అన్నాడు, అన్నస్వామి నువ్వు ఒక పాట పాడిన తర్వాత కానీ ఇక్కడి నుంచి కదలడానికి పాట కంటే ముందు కూడా మన అయ్యప్పలో ఒక జాగృతి అవసరం. ఆ జాగృతి కోసం ఈరోజు ముందుకు నడుద్దామనేటువంటి ఒక ఆలోచనతో కరీంనగర్లో అడుగుపెట్టడం జరిగింది. నిజంగా చెప్తున్నాం, శబరిమలలో వెళ్తున్నటువంటి ప్రతి స్వామి కూడా ఎరుమేలిపేటకి వెళ్ళాలి. కానీ ఎందుకోసం వెళ్ళాలి అంటే అక్కడ ఉన్నటువంటి కల్పితమైనటువంటి వావర్ని దర్శించడానికి కోసం కాదు, మన స్వామి మన కోసం వస్తున్నాడు అని ఎదురు చూసే పేటై ధర్మశాస్త్ర కోసం మనం అక్కడికి వెళ్ళాలి. పేటై ధర్మశాస్త్ర మన కోసం ఆలోచించుకున్నాడు. ఎందుకంటే మనం అందరం కూడా ప్రొద్దున లేవగానే షడ్ఘోష చేస్తున్నాం. షడ్ఘోషలో మనకు ఒకటి ఉంది, పరశురామ ప్రతిష్ఠితమైనటువంటిది శబరిమల ధర్మశాస్త్ర ఆలయం. అంతేనా కాదు, పరశురామ ప్రతిష్ఠితం చేసినటువంటిది శబరిమల ధర్మశాస్త్రం. మరి ఎప్పటివాడు పరశురాముడు? త్రేతాయుగానికి చెందినటువంటి వాడు పరశురాముడు. త్రేతాయుగంలో పరశురాముడు ప్రతిష్ఠ చేసిన ఆలయం శబరిమల ఆలయం అయితే, మరి ఆ త్రేతాయుగంలో ఇస్లాం అనేటువంటిది ఎక్కడుంది, అప్పుడు వావర్ ఎక్కడున్నాడు అనేటువంటి క్వశ్చన్ ఒక్కసారి మనకి మనం వేసుకొని అసలు వావర మసీద్కి మనం వెళ్ళాలా వద్దా అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ మనం. ఇకపోతే రెండవది, ఎన్ని రోజులుగా శబరిమల యాత్ర చేస్తున్నాం, బాబర్ సన్నిధికి వచ్చేటువంటి భక్తుల సంఖ్య క్రమేపీ కూడా తగ్గిపోయింది. ఎరిమేలి వెళ్లే వాళ్ళ సంఖ్య కూడా తగ్గిపోయింది. ఈ మధ్య కాలంలో బోసిపోయినటువంటి ఆ బాబర్ మసీద్ మనకు కనబడుతుంది. నా చిన్నతనంలో ఇదే ప్రాంతం నుంచి మొట్టమొదటిసారిగా మాల వేసుకొని మేము బయలుదేరాం దాదాపు 33 సంవత్సరాల క్రితం. అప్పటి నుంచి వెళ్తూనే ఉన్నాం. కానీ ఎన్నడూ కూడా బాబర్ మసీదు అనేటువంటిది ఆ స్థాయిలో లేదు. ఒకప్పుడు చిన్న పూరి పాకగా ఉన్నటువంటి బాబర్ మసీదు ఇవాళ జామా మసీదుని మించినటువంటి మసీదుగా ఈరోజు ఏర్పడింది. అంటే కేవలం మనం వేసేటువంటి సొమ్ముతో, మనం ఇచ్చేటువంటి డబ్బుతో వాళ్ళు అక్కడ నిర్మించుకున్నటువంటిది ఆ యొక్క బాబర్ మసీదు. మరి వీటన్నిటినీ కూడా మనం ఈరోజు విరుద్ధమైనటువంటి భావంతో కూడా కట్ చేస్తూ, మరి నిజమైనటువంటి అయ్యప్ప భక్తులుగా అయ్యప్ప చరిత్రను తెలుసుకొని అయ్యప్పను కాపాడాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి ఖచ్చితమైనటువంటి నియమాల్ని పాటిస్తూ శబరిమల యాత్ర చేద్దామని చెప్పి విన్నవిస్తూ, ఇక చివరిగా కూడా ఒక విన్నపం స్వామి, గత 15 రోజులుగా కూడా మనం చూస్తున్నాం శబరిమల సన్నిధిలో ఏదైతే జరుగుతుందో దాని అంతటినీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, వెళ్ళేటువంటి అయ్యప్పలకి కనీసం త్రాగునీరు కూడా లేనటువంటి పరిస్థితి ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం. అవునా కాదు? మన దగ్గర నుంచే, మన ప్రాంతం నుంచే చాలా మంది గురుస్వాములు శబరిమలలో గతంలో అన్నదానం నిర్వహించేటువంటి వాళ్ళు. మరి ఈ రోజున ఎందుకు అన్నదానాన్ని నిర్వహించట్లేదు అంటే, శబరిమల సన్నిధానం కానీ, దేవస్వం బోర్డు కానీ, కేరళ పోలీస్ కానీ, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కానీ అన్నదానాలకి అలో అనేటువంటిది చేయటం లేదు. మన భక్తులకి మనము అన్నదానం చేసుకుంటాము అంటే దానికి కోర్టు ఆంక్షలు పెడుతున్నటువంటిది అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, కమ్యూనిస్టు ప్రభుత్వం. మరి మనం ఏం చేస్తున్నాము అంటే, మన దగ్గర ఉన్నటువంటి స్వాముల మందిరం కూడా మనకు కష్టము నష్టము మన చేతిలో పెట్టిన 1 రూపాయిని తీసుకుపోయి శబరిమలలో హుండీలో మనకు కనబడకపోయినా దాన్ని విసిరేసైనా ఆ హుండీలో మనం ఆ సొమ్మును వేసి వస్తున్నాం. అవునా కాదా? చిల్లర పిల్లలన్నీ కూడా నా ఇరుముల్లో వచ్చినాయి, నాకు చేతిలో పెట్టిరు, మా స్వామి మొక్కిచ్చిండ్రు అని చెప్పి తీసుకుపోయి మనం అక్కడ వేసి వస్తున్నాం. మరి అది ఎవరికి పోతుంది అంటే, కనీస సౌకర్యాలు కూడా కల్పించలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ ప్రభుత్వం ఈరోజు అయ్యప్పల మీద వివక్ష చూపిస్తుంది అనేటువంటి దాన్ని చెప్తూనే ముఖ్యమైనటువంటి ఒక మాటను మనం చెప్పుకుంటున్నాం. కేవలం అయ్యప్పలు అంటే ఆదాయానికి మార్గంగా మాత్రమే కేరళ ప్రభుత్వం చూస్తుంది. వాళ్ళందరికీ కూడా కనిపింపు కలగాలి అంటే మనం ఒక చిన్న పని చేయాలి. అందరం కూడా ఎరుమిడి కట్టుకొని శబరిమల యాత్ర చేద్దాం. కానీ శబరిమలలో 1 రూపాయి కూడా వెయ్యొద్దు, తీసుకొచ్చి మన స్థానిక ఆలయాలకు వెళ్తాం.
మన స్థానికంగా ఉండేటువంటి అయ్యప్ప ఆలయాలకి ఆ యొక్క సేవని మనం ఇద్దాం. ఎందుకోసం అంటే మండల కాలం దీక్ష చేస్తున్నాం, ప్రతిరోజు పోయి మన అయ్యప్పకి మొక్కుకుంటున్నాం. మన సొమ్ము మన అయ్యప్పకి చెందితే మన దేవాలయం అభివృద్ధి చెందుతుంది, మన వంశాలు మన తరాలు కూడా అక్కడ అభివృద్ధి చెందుతాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఒక్క పని చేయండి స్వామి, ఆ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి అంటే శబరిమల హుండీలో డబ్బులు వేయకండి, ఖచ్చితంగా తీసుకొచ్చి అది మన స్థానిక ఆలయాల్లో వేయండి. మన స్థానికంగా ఉన్నటువంటి అయ్యప్ప ఆలయాలే కానీ మన ఇతర ఆలయాలే కానీ మన గ్రామంలో ఉన్న ఏ ఆలయంలో వేసినా సరే దానికి అది ఆ స్వామికే చెందుతుంది. ఎందుకంటే మనమే ఒక మాట చెప్పుకుంటాం, అక్కడ ఉన్న అయ్యప్పనే ఇక్కడ ఉన్నాడు అని చెప్పేసి మనమే చెప్పుకుంటున్నాం. కాబట్టి మన అందరి మధ్యలో ఉన్నటువంటి అయ్యప్ప మనతో పాటే ఉంటాడు. కాబట్టి ఎలాంటి తప్పు లేదు స్వామి, శబరిమల హుండీలో వేయకపోతే పాపం వస్తుంది అని చెప్పేసి ఏ గురుస్వామి కానీ ఇంకెవరైనా చెప్తే మీ పాపాలన్నిటినీ మోయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఖచ్చితంగా కూడా ఒక్క మాటని స్వీకరించండి స్వామి, ఖచ్చితంగా మన ఆలయాన్ని మన వ్యవస్థని మనం డెవలప్ చేసుకునేటువంటి రీతిగా మనం ముందుకు సాగదామని తెలియజేస్తూ, మరి కాలాతీతమైంది, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఒకే ఒక